పంచాయతీలో పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ ప్రచారంలో ప్రశాంతిరెడ్డికి అడుగడుగున మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా మాకు డ్రైనేజీ లేదని కొందరు చెబుతుంటే మాకు అసలు రోడ్లే లేవని ఇంకొందరు చెబుతున్నారని, కొన్ని గ్రామాలలో నీటి సౌకర్యమే లేదంటూ ఆమె మండిపడ్డారు. అదేవిధంగా ఆమె గ్రామంలో ఉన్న ప్రజలకు మేమున్నామంటూ తొందరలోనే వాటర్ ప్లాంట్లు మీ గ్రామంలో పెడతామని ఆమె తెలిపారు. చెప్తే చేస్తాను తప్పకుండా. ఏం సమస్య ఉన్నాయి? ఇంకా నీళ్ళు లేవా? దానికి మొన్న 3 లక్షలు శాంక్షన్ ఇచ్చారు మేడం. ఏజీ గారు వచ్చి ఇస్తే చాలా ఆగిపోయింది. అది మాత్రం మన వైఎస్ఆర్ చేశారు. అది చాలా 2 లక్షలకు వచ్చింది. నన్నే కట్టమని నేను కట్టలేదని నాకు అదే 2 లక్షలు దానికి కావాలి. 3 లక్షలు శాంక్షన్ చేస్తే 2 లక్షలు వచ్చింది ఇన్స్టిట్యూషన్. 2 లక్షల్లో వాళ్ళు హైయెస్ట్గా పెట్టినారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని చేసుకుంటాం. అది మా పరిస్థితి. గవర్నమెంట్ రానియండి, మొత్తం అన్నీ చేసుకుంటాం. సరేనా? చిన్న చిన్న ఇంటే మనం సొంతంగా చేసుకుంటాం. ఇప్పుడు వాటర్ ప్లాంట్ అట్లాంటివి ఏమైనా కావాలంటే సొంతంగా చేస్తాం. ఈ రోడ్లు ఇవన్నీ శాంక్షన్ చేపించి ఇల్లు స్థలాలు, కాలువలు, మంచినీళ్ళు ముందు అవన్నీ చేసుకున్నాం. సరేనా? మంచినీళ్ళు నేను చేపిస్తాను. వాటర్ ప్రాబ్లం అయితే చాలా చిన్నది. డ్రైనేజ్లు, నీళ్ళు,